శక్తి బలం సేవకు ప్రఖ్యాతి శ్రీమాన్ హనుమాన్ జయంతి. శ్రీ ఆంజనేయ స్వామి అవతార దినోత్సవంగా భక్తులు ఘనంగా జరుపుకునే పవిత్ర పర్వదినమే హనుమాన్ జయంతి. వాయుపుత్రుడు అంజనీసుతుడు శ్రీరామదూతైన హనుమ భక్తి బలం వినయం సేవాభావానికి చిరస్మరణీయ ప్రతిరూపం. ఆయన జన్మదినోత్సవాన్ని స్మరించుకుంటూ భక్తులు ఉపవాసాలు పూజలు పారాయణలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం హనుమంతుడు శివాంశ సంభూతుడిగా అవతరించి వాయుదేవుని అనుగ్రహంతో అపార బలం జ్ఞానం చాతుర్యాన్ని పొందాడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర అత్యున్నతం. సీతామాతను లంకలో కనుగొనడం, లంకా దహనం చేయడం, సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని ప్రాణాలను రక్షించడం ఇవన్నీ ఆయన భక్తి ధైర్యం సేవాస్ఫూర్తికి ఉదాహరణ. హనుమంతుడు తన శక్తిని ఎప్పుడూ స్వార్థానికి వినియోగించలేదు, శ్రీరామ సేవకే అంకితం చేశాడు. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం రామనామ జపం చేస్తారు. బెల్లం వడలు పానకం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరు ఉపవాసం పాటించి సాయంత్రం పూజ అనంతరం ప్రసాదం స్వీకరిస్తారు. హనుమంతుడు మనకిచ్చే ప్రధాన సందేశం నిర్భయత్వం, నిస్వార్థ సేవ, గురుభక్తి, దైవ నమ్మకం. ఆయన శక్తికి శరీర బలానికి మాత్రమే కాదు, ఆత్మబలం, కష్ట సమయంలో శ్రీరామ జయరామ అని స్మరించే భక్తునికి ధైర్యం నింపే దైవభక్తి హనుమంతుడు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమ ఆదర్శ గుణాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి. కోపం మీద నియంత్రణ, మాటలో వినయం, పనిలో కర్తవ్యనిష్ట, అప్పుడే హనుమ ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను దుఃఖాలను బాధలను తొలగిస్తాడు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై నివసించే ఏకైక దేవుడు హనుమంతుడని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడుతాడని విశ్వాసం. హనుమంతుడి జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమాన్ జయంతిని సంవత్సరానికి ఒకసారి కాదు, 2 సార్లు జరుపుకుంటాం. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు స్వాతి నక్షత్రంలో కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జన్మించాడు. అందువల్ల ఈ రోజును హనుమంతుని అవతార దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక 2వ జన్మదినోత్సవం చైత్రమాసం పౌర్ణమి హనుమాన్ జయంతి. పురాణాల ప్రకారం హనుమంతుడు ఒకసారి చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడు అతనికి సూర్యుణ్ణి ఒక పండులా భావించి తినడానికి ప్రయత్నిస్తాడు. దేవేంద్రుడు హనుమంతుణ్ణి ఆపేందుకు ప్రయత్నించి అతనిపై దాడి చేస్తాడు. అప్పుడు బాల హనుమాన్ స్పృహ కోల్పోతాడు. తన వరంతో జన్మించిన హనుమంతుణ్ణి చూసి వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. దీంతో వాయుదేవుడు స్తంభింపజేస్తాడు సృష్టిని. ఇది మొత్తం విశ్వంలో సంక్షోభ పరిస్థితిని సృష్టిస్తుంది. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతునికి 2వ జన్మను ప్రసాదిస్తారు. అది చైత్రమాసంలోని పౌర్ణమి రోజు. అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీ.